హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఇంట్లో కోడిగుడ్లతో ఎప్పుడు చేసే రెగ్యులర్ రెసిపీస్లా కాకుండా ఇలా కోడిగుడ్లు టమాటా ములక్కాడ కూర వండి చూడండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని కోడిగుడ్డు కలుపు తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చూపించే ప్రాసెస్లో చేస్తేనే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ముందుగా దాకలో వాటర్ వేసి ఇందులో 2 కోడిగుడ్లు వేసి స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించాలి. కోడిగుడ్లు ఉడికిపోయిన తర్వాత ఒక దాకలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ముందుగా ఉడికించిన ఎగ్స్ వేసేయండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసేయండి. మామూలుగా అయితే మనం ఉడికించిన ఎగ్స్ వేసి పులుసు పెట్టుకోవచ్చు, కాకపోతే ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఎగ్ ఫ్రై అయ్యి తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని దాకన అటు ఇటు కలిపి బాగా ఫ్రై చేసుకుని పక్కకు ఉంచుకోండి. తర్వాత ఈ పులుసు కోసం 5 నుండి 6 టమాటాలని కట్ చేసేసుకుని ఒక దాకలో వాటర్ వేసేసి ఇందులోకి అయితే వేసేసుకోండి. తర్వాత మూత క్లోజ్ చేసి ఇది బాగా ఉడికాక ఒక మిక్సీ జార్లోకి వేసి పేస్ట్ కింద అయితే ఆడుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి. ఇలా వెల్లుల్లిపాయలు వేసి మూతతో క్లోజ్ చేసి ఇలా పౌడర్ కింద ఆడుకోండి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. ఇలా ఈ ప్రాసెస్లో చేస్తేనే మనకి పేస్ట్కి మసాలా ఫ్లేవర్ అయ్యి తగిలి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట. తర్వాత మూతతో క్లోజ్ చేసి పేస్ట్ కింద అయితే ఆడుకోండి. తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇందులోకి సన్నగా చీరిన 5 నుండి 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నాక ముందుగా మనం ఆడి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా ఆడుకుని వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత ఇందులోకి కల్లుప్పు కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ కానీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నుండి 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒకసారి గరిటెతో ఇదంతా సాల్ట్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మనం కూరలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నప్పుడు ఇవి ఫాస్ట్గా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకైతే ఉల్లిపాయ ముక్కలు అవి ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట. ఈ పేస్ట్ అంతా ఇలా బాగా మగ్గాక ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు అయితే వేసుకోండి. ములక్కాడిని చెక్క అయినా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. మేము ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చెక్క అయితే వేసుకున్నాము. ఇలా వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకుని తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోండి. ఎగ్ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువే పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ కారాన్ని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ బాగా పట్టేంత వరకు గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం రెడ్ కలర్లోకి తయారైన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఆడి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి. టమాటా పేస్ట్ మనం ఉడికించి వేయడం వల్ల పచ్చివాసన అయితే ఉండదు. టమాటా ఫ్లేవర్ మొత్తం ఈ ములక్కాళ్ళకి అలాగే ఉల్లిపాయ పేస్ట్కి ఇదంతా పట్టేంత వరకు గరిటెతో బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువ వేయకూడదు, అలాగే బాగా తక్కువ కూడా కాదు. ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. తర్వాత మూతతో క్లోజ్ చేసి ఇలా మనకి ఆయిల్ పైకి తేరాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పిండుకోవాలన్నమాట. ఇలా చింతపండు రసం పిండుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పులుసు. ఇప్పుడు దాకా అటు ఇటు కలుపుకొని మళ్ళీ మనం మూతతో క్లోజ్ చేసేయాలి. కాసేపు ఇది ఉడికాక ఇలా మనకి బబుల్స్ కింద అయితే వస్తుంది. ఇలా బబుల్స్ కింద వచ్చినప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. నార్మల్గా అయితే మనం డైరెక్ట్గా ఉడికించిన కోడిగుడ్డు అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా ఫ్రై చేసిన ఎగ్ వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అది బాగుండి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట రైస్లో కలుపుకున్నప్పుడు. ఇలా మొత్తం అంతా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి ఒక 2 నుండి 3 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే అద్దిరిపోయే ములక్కాడ కోడిగుడ్లు టమాటా పులుసు అయితే రెడీ అయిపోద్ది అనమాట. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని కోడిగుడ్డు ముక్క కలుపుకు తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఫర్ టుడే గైస్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.